నివాసానికి నిన్న చంద్రబాబు వెళ్ళారు. అంటే ఎంత అర్జెంటుగా పవన్ కళ్యాణ్తో, ఎంత అర్జెంటుగా జనసేనతో పొత్తుంటే టీడీపీకి అంత లాభిస్తుంది. వైసీపీ ముక్త ఏపీ కోసం మీరు పాటుపడుతున్నారు, ఆ డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కూడా సీట్ల సర్దుబాటులో కొలికి వస్తుందా? వెంకట్ గారు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అని అంటున్నారు. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరకు వచ్చి కలిశారు కదండి. ఇన్ఫాక్ట్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు వైజాగ్ లో ఇమ్మీడియట్ గా వెళ్లి విజయవాడలో కలిసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఆ రోజు ఏం పొత్తుంది? సో ఇట్స్ నాట్ అబౌట్ ఏమంటారంటే పొత్తు అని కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తారు, మేము అక్కడికి వెళ్తాం, డిస్కషన్స్ అవ్వాలి కదండి. డిస్కషన్స్ అవ్వకుండా అయితే ఏ పొత్తు ముందరికి వెళ్ళదు కదా. ప్రతిదాన్ని మనం బుద్ధద్దంలో పెట్టి చూస్తే ఏమి రాదు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు ఇంకా కొంచెం టైం పడుతుంది కంప్లీట్ గా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయాలి కదా, చేస్తున్నాం కదా. బేసిక్ మేనిఫెస్టో అంటే మావి 6 పాయింట్లు ఏవైతే మేము మహానాడులో ఇచ్చామో ప్లస్ వాళ్ళ 5 పాయింట్లు ఏవైతే వాళ్ళు మొన్న రిలీజ్ చేశారో అవి రెండు కలిపి ఒక ప్రిలిమినరీ మేనిఫెస్టో అనేటువంటిది మేము ఆల్రెడీ ఇచ్చున్నాం. కానీ కొన్ని పత్రికలు రాశాయి జ్యోత్స్న గారి వల్ల. సరే జనసేన టీడీపీ పొత్తు ఎలాగ ఉంటుంది దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ బీజేపీతో కలిసి వెళ్ళాలా వద్దా, బీజేపీతో కలిసి వెళ్తే లాభమా నష్టమా, ఈ లెక్కలు కూడా వేస్తున్నారా మీరు? మేము కేవలం జనసేనతో ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో మాత్రమే ఉన్నామండి. ఈ విషయం మేము చాలా సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. అండ్ దానికి సంబంధించి మాత్రమే మేము ఇవాళ మాట్లాడుతా ఉన్నాం. మేము బీజేపీయో లేకపోతే కాంగ్రెస్ ఇంకో పార్టీ ఏ పార్టీ గురించి కూడా మేము మాట్లాడతాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దాని దిశగానే మేము పయనం చేస్తాం. ఎందుకంటే జ్యోత్స్న గారు తెలంగాణ బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పట్టుకున్నారు, మొన్న పోటీ చేశారు. అందుకనే ఇలాంటి చర్చకు వచ్చింది. వాళ్ళ పత్రికలు కూడా అవే హైలైట్ చేశాయి. నేను ఒక విషయం చెప్తానండి. తెలంగాణలో బీజేపీతో వారు పొత్తులో ఉన్నారు, కానీ అంతకు ముందరే మాతో అక్కడ పొత్తు అనౌన్స్ చేస్తున్నారు కదా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాతో పొత్తు అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది కదా. అక్కడ కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అనేటువంటిది ఆ రోజే చెప్పున్నాం కదా. అవును, అందుకే మేము ఇక్కడ పోటీ చేయలేదు కదా, మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎక్కడ పోటీ చేయలేదు కదా. మేము తెలంగాణలో మా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని. సో ఐ థింక్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే. డెఫినెట్లీ కొంత డిస్కషన్స్, డెలిబరేషన్స్, వాటి తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటాం మేమైనా సరే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, ఇందాక మీరు ఇంకొక మాట అన్నారు వెంకట్ గారు, పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు అనేటువంటి మాట ఏదైతే అన్నారో అది నిజంగా కూడా ఇవాళ ఉన్నటువంటి కొన్ని పార్టీల నాయకులు ఏదో, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మాటను పదే అని ఏదో ఒక ఆనందం పొందుతా ఉన్నారు. అది మీ మాట నేను అనుకోవట్లే, వాళ్ళు అన్న మాట మీరు ఉటంకిస్తున్నారు. ఒక్క సెకండ్ అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మనం తెలంగాణలో చూసాం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసింది. సో ఏపీలో కూడా బీజేపీతో జనసేన కలిసి వెళ్ళాలంటే, ఈ జనసేన టీడీపీతో కలిసి అంటే బీజేపీతో వెళ్ళాలా వద్దా అన్నది పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. నిన్న పవన్ చంద్రబాబు భేటీలో కూడా కీలక అంశాలు ఇదే చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా కూడా తెలంగాణతో కంపేర్ చేస్తే ఏపీలో బీజేపీతో కలిస్తే జనసేన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది, టీడీపీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు ఇద్దరు కలిస్తే మాత్రం విడివిడిగా పోయేదానికంటే చాలా మెరుగైనటువంటి ఫలితమే ఉండే అవకాశం ఉంది. కానీ మొదటగా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, సోదరి జ్యోత్స్న గారు కూడా ఐడియా ఉంది కానీ పార్టీ పరంగా తను చెప్పాలంటే ఇబ్బంది ఉంటుందేమో. కానీ అసలు బీజేపీ తోటి జనసేన ఉందా లేదా, ఒకవేళ జనసేన బీజేపీతో వెళ్తే టీడీపీ వెళ్తుందా వెళ్ళదా, ప్రాథమికంగా నిర్ణయించుకోవాల్సినటువంటిది, చర్చించాల్సినటువంటి అవసరం దీనిపైన ఉంది. ఇది కాకుండా పొత్తు అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా జనసేన వ్యవహరిస్తే, ఆ జనసేనను పెట్టుకుని వీళ్ళు ముందుకెళ్తే రేపు జరిగేటటువంటి పరిణామాలు ఇక్కడ ప్రూవెన్. తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చాయి జనసేనకు, ఏం జరిగింది జగన్ చెప్పారండి, బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు జనసేనకు రాలేదని. ఇవన్నీ వాళ్ళు వెంకట్ గారు వాళ్ళు వ్యూహాత్మకంగా మోరల్ గా దెబ్బతీయడానికి అలాంటివి వాడతారు. కానీ వాటికంటే కూడా మనం కొంత పాలసీ డిసిషన్స్ వచ్చేసరికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా అతను కొన్ని వేదికలను పంచుకుంటున్నటువంటి తీరు, చార్టెడ్ ఫ్లైట్స్ వేసుకొని ఢిల్లీకి పోయి చర్చలు జరుపుతున్నటువంటి తీరు ఒకవైపు కనిపిస్తా ఉంటే, అసలు బీజేపీ ఉంటే వీళ్ళు కలిసిపోతారా పోరా అనేటటువంటిది, ఇంత పాలనా అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని తేల్చకుండా చర్చలు జరపడం వల్ల వచ్చే లాభం ఏంటో ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కొన్ని సీట్లు,
స్నేహపూర్వక పోటీ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి ఇంకొక కొన్ని సీట్లు వాళ్ళతోటి స్నేహపూర్వక పోటీ, ఇలాంటి వ్యూహాత్మకంగా దేశంలో ఎక్కడ జరగని విధంగా మనం ముందుకెళ్తున్నా కూడా చూడాలి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు తొందరపాటు నిర్ణయంగా నేనేం చెప్పట్లేదు, కానీ అసలు ఆయనకున్నటువంటి పరిజ్ఞానం తోటి ఆలోచన చేసినప్పుడు మొదటగా జనసేన అటా ఇటా అనేది తేల్చిన తర్వాత మిగతా స్టెప్స్ పడితే బాగుండేది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాతో ఉంటే బాగుంటుంది అనేటటువంటిది ఎక్కువ శాతం మాత్రం చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. వాళ్ళతోటే కలిసి వెళ్ళాలనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. అయితే కేంద్రం ఇప్పుడు ఎన్డీఏలో పాలకపక్ష ఎన్డీఏలో భాగస్వామ్యం అని చెప్తున్నారు. అసలు వీళ్ళకి సీట్లు ఎక్కడియండి? జనసేనకు ఉన్నటువంటి సీట్లు ఎక్కడి? ఎన్డీఏలో భాగస్వామ్యం ఎక్కడ? నాకు అర్థం కాలేదు. ఒక్క స్థానము, ఒక చట్టసభలో ఒక స్థానం ఎక్కడైనా వాళ్ళ భాగస్వామ్యంతో గెలిచినటువంటిది కానీ వాళ్ళ పొత్తు కానీ ఏమైనా ఉందా? ఉంటే గింటే టీడీపీకి ఉన్న సీట్లు ఉంటే గింటే రేపు వస్తే కనుక వాళ్ళు ఏమైనా అధికారంలోకి వస్తారు టీడీపీ వాళ్ళు, లేకపోతే సీట్లు పెరుగుతాయి. కానీ ఏమీ లేకుండా ఎన్డీఏలో భాగస్వామ్యం అని చెప్పుకొని వేదికల పైన కూర్చొని ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఉన్నాయి. ఓవరాల్ గా అక్కడ బీజేపీ విడిగా పోటీ చేసినా, కాంగ్రెస్ విడిగా పోటీ చేసినా, పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు విడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా, అల్టిమేట్ గా ఏమన్నా వ్యతిరేక ఓటు ఉంటే చీలిపోతే అది